ఎప్పుడూ పక్షుల కిలకిల రావాలతోనూ, చిన్నపిల్లల బోసి నవ్వులతో కళకళలాడే ఆ గ్రామంలో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. ఏ ఇంట్లో చూసినా విచారం. ఎవరిని పలకరించినా సుడులు తిరిగే కన్నీళ్లతో బాధలు చెప్పుకునే గ్రామస్థులు. దసరానుంచి మొదలైన విషాద పర్వం ఇంకా ముగిసిపోలేదు. ఏ ఇంట్లో ఎప్పుడు ఎవరు చనిపోతారోనని భయం భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. తెల్లవారితే సూర్యుడిని చూసేవాళ్లు ఎంతమందో అని లెక్కలేసుకునే స్థితికి వచ్చేశారు. ఇంతలా ఆ గ్రామంలో ఏం జరిగింది? గ్రామస్థులు చెబుతున్నట్టు గ్రామానికి ఎవరు చేతబడి చేశారు? నిజంగా ఆ గ్రామంలో దెయ్యం తిరుగుతుందా? ఆ ఊరు ఎప్పుడూ పచ్చని చెట్లు, పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపాయి. 2 నెలల్లోనే 20 మంది మృతి చెందటంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. తమ గ్రామాన్ని ఏదో దెయ్యం పట్టుకుందని భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా జంగాలపల్లిలో గ్రామస్థులను ఎవరిని చూసినా చావు భయంతో వణికిపోతున్నారు. తన గ్రామానికి ఏదో కీడు సోకిందంటున్నారు. గ్రామంలోని వరుస మరణాలకు గ్రామాన్ని పట్టుకున్న దెయ్యమే కారణమంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇక్కడే ఉంటే తమకు కూడా మరణం తప్పదనే భయంతో కొందరైతే ఏకంగా పుట్టి పెరిగిన ఊరిని విడిచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. చదువుకోనివారు, మూఢనమ్మకాలు ఉన్నవారు ఇలా చేస్తున్నారంటే కాదు, చదువుకున్నవారు కూడా ఆ ఊరిలో ఉంటే చావు తప్పదు అని తట్టాబుట్టా సర్దుకుని ఊరినుంచి పారిపోతున్నారు. గ్రామ పెద్దలు గ్రామానికి ఉండే చీడ తొలగేందుకు బొడ్రాయికి పూజలు చేయాలని అంటున్నారు. అయితే ఈ గ్రామం నుంచి ఎవరు ఆస్పత్రికి వెళ్లినా శవంగానే వస్తున్నారని, అందుకే ఊరినుంచి వెళ్ళిపోతున్నామని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు తమ గ్రామంలో 20 మంది చనిపోగా అందులో చాలా ఎక్కువగా యుక్తవయసు ఉన్నవాళ్లే చనిపోయారని చెబుతున్నారు. ఊరికి ఎవరో చేతబడి చేశారని, దుష్టశక్తులు ఊరిలోకి వచ్చాయని, ఆ శక్తులే బలి తీసుకుంటున్నాయని, గ్రామదేవతలకు శాంతి చేసి పూజలు చేస్తే కాని ఆ దుష్టశక్తులు గ్రామం విడిచిపోవని రకరకాల ప్రచారాలు గ్రామంలో జరుగుతున్నాయి. మంచికన్నా చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామ ప్రజలు భయాలను తొలగించి మెరుగైన వైద్య సేవలు అందేలా చేయాలని కోరుతున్నారు. ఈ విషయం గురించి గ్రామస్తులు మాట్లాడుతూ, మా ఊరిలో గత నెల నుంచి వరుసగా చనిపోతున్నారు. హాస్పిటల్కు తీసుకుపోతే తిరిగి వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. పోయేటప్పుడు మనుషులుగా వెళుతున్నారు, వచ్చేటప్పుడు శవాలుగా వస్తున్నారని వాపోతున్నారు. తమ గ్రామాన్ని దెయ్యాలు పట్టిపీడిస్తున్నాయని, అందుకే యువకులే చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. అయితే ఈ మరణాల వెనుకున్న రహస్యమేమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు.